అవతార్ది ఫైర్ అండ్ డాష్కి వెళ్తున్నా ఇప్పుడు నేను. విమల్ థియేటర్లో నాకు ఇప్పుడు 7:30కి షో ఉంది. సో అది కూడా 3D, 2D కూడా కాదు, 3D. చూసి ఎలా ఉంది ఏంటి అని చెప్పి చెప్తా. Eywa will provide. మూవీ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే మాత్రం, ఇఫ్ ఇన్ కేస్ మూవీ మీరు ఇప్పటి వరకు చూడలేదు అంటే మాత్రం నా తరపు నుంచి ఒక చిన్న సజెషన్ అనుకోండి. మీ సరౌండింగ్స్లో ఏదైతే పెద్ద థియేటర్ ఉంటుందో ఆ థియేటర్లో వెళ్ళి బెస్ట్ సౌండ్ క్లారిటీ ఇంకా బెస్ట్ పెద్ద స్క్రీన్ ఉంటుంది చూసారా, ఆ థియేటర్కి వెళ్ళండి. యూ విల్ డెఫినెట్లీ సాటిస్ఫై. ఎందుకు చెప్తున్నానంటే టెక్నికల్ పరంగా అయితే ఈ మూవీకి వంక పెట్టడానికి లేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమెరా వర్క్ కావచ్చు, సీజీ కావచ్చు, విజువల్స్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఇంకా సమ్ అదర్ ఆస్పెక్ట్స్లో కావచ్చు, మూవీని మనం లైక్ అరే ఇది బాగాలేదురా ఇది బాగాలేదని చెప్పడానికి అస్సలు లేనేలేదు. అన్నీ టాప్ నాచ్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు స్టోరీ వైజ్గా తీసుకుంటే మాత్రం అవతార్ 1, అవతార్ 2 అదే వేలో స్టోరీ అనేది నడుస్తుంది. బట్ కంపేర్ టు అవతార్ పార్ట్ 2 ద వే ఆఫ్ వాటర్ ఉంది కదా, సో దాంతో కంపేర్ చేస్తే ఈ మూవీ దానికంటే బెటర్గా అనిపిస్తుంది. ఇక మీరు ఈ యొక్క మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఎక్కడైతే అవతార్ వే ఆఫ్ వాటర్ మూవీ అనేది ఎండ్ అవుతుందో అక్కడి నుంచే మళ్ళీ సేమ్ అదే పొజిషన్ నుంచి మూవీ అనేది స్టార్ట్ అవుతుంది, ద ఫైర్ అండ్ యాష్. స్టోరీ విషయానికి వస్తే సింపుల్. వాళ్ళ యొక్క జీవితం గడుపుతూ ఉంటారు, వాళ్ళ యొక్క ఫస్ట్ కొడుకుని కోల్పోతారు. సో ఆ యొక్క యాష్ తెగ వాళ్ళు చెందిన వాళ్ళు మరి ఇందులో ఏ విధంగా వచ్చారు, సో వచ్చిన తర్వాత మళ్ళీ ఎటువంటి సర్కమ్స్టాన్సెస్ అనేవి వాళ్ళు ఫేస్ చేయడం జరిగింది, దాని తర్వాత మళ్ళీ ఏం జరిగింది ఏంటి అనేది కాన్సిక్వెన్సెస్ అవి మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. నాకు గ్రేట్ స్టోరీ కావాలి, ఒక బ్రిలియంట్ స్టోరీ కావాలి అని వెళ్తే మాత్రం మీరు కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అవుతారు. అది కాకుండా నాకు టిపికల్ జేమ్స్ కెమెరన్ ఫిలిమ్స్ లైక్ అవతార్ 1, అవతార్ 2 లైక్ వే ఆఫ్ వాటర్ ఆ రేంజ్లో ఉన్న నాకు చాలు. బట్ విజువల్స్, గ్రాఫిక్స్, సీజీ, వరల్డ్ బిల్డింగ్ లో అసలు నాకు తగ్గొద్దు అని ఒకవేళ అనుకుంటే మాత్రం ఈ మూవీ మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. నేను చెప్తున్నాను కదా, పెద్ద స్క్రీన్ లైక్ ఇఫ్ ఇన్ కేస్ మీరు హైదరాబాద్ లో ఉంటే బిగ్ స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో అందులో వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి. సో నేను వెళ్ళింది మధ్య స్క్రీనే. నేను వెళ్ళక ముందు నేను రియలైజ్ అయ్యా ఏంటంటే, అరే నేను 3D వెళ్తున్నా, సో 3Dలో మరి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. ఎందుకంటే నా ప్రీవియస్ మూవీస్ కొన్ని చూసా 3Dలో చూస్తే నాకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అనిపించలేదు 3D. అది ఎందుకు వచ్చాను రా 3D అనిపించింది. అలానే ఈ సినిమాకి వెళ్లే ముందు నేను అలానే ఫీల్ అయ్యా. బట్ వెన్ ఐ సిట్ ఇన్ ద థియేటర్ అండ్ వాచ్ ద మూవీ, లైక్ నాకు బెస్ట్ 3D అనిపించింది. నేను ఇప్పటి వరకు చూసిన 3D మూవీస్ కల్లా ఇది నాకు చాలా బెస్ట్ అనిపించింది. 100 out of 100 ఇస్తున్నాను. నాకు అంత బాగా ఎక్కింది, నాకు అంత బాగా నచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ 2D ఉన్నా కానీ పర్లేదు, 2Dకి వెళ్ళిపోండి, బట్ పెద్ద స్క్రీన్ ప్రిఫర్ చేయండి. ఓకే, చెప్పాను కదా, టెక్నికల్ వైజ్ గా ఈ మూవీని క్రిటిసైజ్ చేయడానికి ఏం లేదు, అన్ని టాప్ నాచ్ ఉంటాయి. బట్ కొద్దిగా స్టోరీ పరంగా మీకు స్టోరీ అనేది ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. అరే ఇది అన్ప్రిడిక్టబుల్ రా అని చెప్పడానికి అసలు ఏం ఉండదు, అన్ని ప్రిడిక్టబుల్ గా ఉంటాయి. అంటే లైక్ నెక్స్ట్ ఇది జరుగుతుంది, మైండ్ లో అలా రన్ అవుతుంది, మీరు అనుకున్న విధంగానే అక్కడ స్క్రీన్ మీద రన్ అవుతుంది. ఇది మూవీ మీద నా ఒపీనియన్. నేను మూవీ మొత్తం అయిపోయేంత వరకు ఉన్నా, మూవీలో ఎండ్ క్రెడిట్ సీన్స్ అయితే ఏవి లేవు. అవెంజర్స్ డూమ్స్ డేది సమ్ ట్రైలర్ ఎక్స్పెక్ట్ చేశా, బట్ ట్రైలర్ ప్లే చేయలే. బట్ స్టార్టింగ్ కి వారణాసి గ్లిమ్స్ వేసాడు. దీస్ థింగ్స్ ఐ వాంట్ టాక్ అబౌట్ ది మూవీ. సో మూవీ రన్ అవుతుంది, ఈ రోజే రిలీజ్ అయింది. సో డెఫినెట్లీ ఐ హోప్ చూడండి, మీకు మంచి విజువల్ ఉంటుంది. మూవీ లెంత్ వచ్చేసి కొద్దిగా 3 hours 15 minutes రన్ ఉంటుంది మూవీది. సో అది కాకపోయినా కానీ లైక్ మీ మూవీ మాత్రం మీకు ఎక్కడా బోర్ కొట్టదు.
సీజీలో కావచ్చు, వరల్డ్ బిల్డింగ్ లో కావచ్చు, యాక్షన్ సీన్స్ లో కావచ్చు, బీజిఎం లో కావచ్చు, ఎడిటింగ్ లో కావచ్చు, మీకు ఎక్కడ మూవీ అనేది అసలు డిసప్పాయింట్మెంట్ అనేది ఇవ్వనే ఇవ్వదు. ఇది మాత్రం నా ప్రామిస్. మీరు ఖచ్చితంగా మూవీ అనేది చూడండి, మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మూవీ ఒకవేళ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఓకే, అప్పటి వరకు ఉంటా. బాయ్.